కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు రావాల్సిన నీటి బొట్టులను ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టును కూడా పరిరక్షించుకుంటామని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జిల్లాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవడంతో పాటు ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ఇక ఈ నెల 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. కృష్ణానది జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందన్నారు. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందన్నారు రేవంత్. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టారని విమర్శించారు. గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 11,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కన పెట్టేసి దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.